నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ సిరి. వ్యూహం ఈ సినిమా ఎప్పుడైతే స్టార్ట్ అయిందో అప్పుడే చర్చల్లోకి నిలిచిపోయింది. అసలు ఆర్జీవి గారి సినిమా అంటేనే ఎప్పుడు ఒక సంచలనం. తన గురించి ఆ సినిమాల గురించి అందరు మాట్లాడుకోవాలని తను అలాంటి సినిమాలు తీస్తారా తెలియదు, కానీ ఎప్పుడు మాత్రం వార్తలలోనే ఉంటారు. అయితే వ్యూహం సినిమాకి కౌంటర్గా లోకేష్ ప్రొడక్షన్స్ నుంచి కూడా కొన్ని సినిమాలు రాబోతున్నాయని అయితే చర్చలోకి వచ్చింది. అసలు ఆ సినిమాలు ఏంటి, ఎప్పుడు విడుదల అవుతాయి అని చర్చించడానికి మనతో పాటు ఉన్నారు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ అంకమరావు గారు. నమస్కారం సార్. నమస్తే అండి. సార్, మీరు వినే ఉంటారు, లోకేష్ ప్రొడక్షన్స్ నుంచి వ్యూహానికి ధీటుగా సినిమాలు రాబోతున్నాయని చెప్పేసి. అసలు ఎప్పుడు అంటే సినిమాలకు దూరంగా ఉన్న లోకేష్ వాళ్ళు, అంటే లోకేష్ గారు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ సినిమాలు తీస్తాం, దీనికి వ్యూహానికి కౌంటర్గా ఇస్తున్నాం అన్నట్టు చెప్పి వార్తలు అయితే వస్తున్నాయి. అది నిజంగా అనుకోవాలా, లేకపోతే జస్ట్ ఒక చెత్త మాత్రమే అనుకోవాలా? ముఖ్యంగా చర్చేనండి. వాస్తవంగా చూసుకుంటా ఉంటే అక్కడ అలాంటి పరిస్థితులు అంటే ఏమి లేవు. ఒకళ్ళు ఇద్దరు మామూలుగా ఇప్పుడు ఆయన తోచిన విధంగా ఆయన చిత్రాలు నిర్మిస్తాడు రామ్ గోపాల్ వర్మ గారు. అతనికి ఏంటంటే వాస్తవాల కంటే కూడా వివాదాలే కావాలి. కాబట్టి ఆయన ప్రచారం కూడా అది ప్రచారం చేసుకోకుండా ఆయన చిత్రాలు ప్రచారం లభిస్తూ ఉంటాయి. ఎందుకంటే ఆయన డబ్బులు ఖర్చు పెట్టే పని లేకుండా. దానికి ఈరోజు ఎక్కడైనా గత 7-8 సంవత్సరాల నుంచి చూసుకుంటా ఉంటే ఆయన అన్ని వివాదాల చిత్రాలకే మొగ్గు చూపుతూ ఉన్నాడు. సరే, వ్యూహం చిత్రాన్ని నిర్మించాడు. అంతకుముందు లక్ష్మీ ఎన్టీఆర్ అనే చిత్రాన్ని కూడా నిర్మించడం కూడా జరిగింది. ఏ విధంగా ప్రచారం పొందిందో చూస్తూనే ఉన్నాం. ఎందుకంటే వాస్తవాలు లేవు. ఇప్పుడు ప్రజలు వచ్చి సినిమా చూసి దాని గురించి చర్చించుకోవాలి అంటే ప్రజల్ని దాంట్లో ఆయన కథనాన్ని నడిపే విధానంలో మమేకం చేయాలి. కానీ ఏదో చెయ్యాలి, కొంతమందిని వ్యక్తిగతంగా దృష్టి పెట్టుకొని వాళ్ళ వ్యక్తిత్వ హననానికి, వాళ్ళని తిట్టడానికి మాత్రమే చిత్రాలు నిర్మిస్తే చిత్రాలు చూడరు. ఇది కూడా అదే కోవకు చెందింది. కాకపోతే ఇది కొంచెం మితిమీరి చేశారు. కాస్త ఇబ్బందికరమైన సన్నివేశాలు ఉన్నాయి, ఇబ్బందికరమైనటువంటి సంభాషణలు ఉన్నాయి. వాస్తవాలకు కొంచెం దూరంగా వ్యక్తిగత జీవితాలలోకి, కుటుంబ జీవితాల్లోకి వెళ్ళాడని చెప్పని ప్రచారం జరుగుతుంది. దాన్ని లోకేష్ బాబు మొట్టమొదటే దాని గురించి న్యాయస్థానాలు ఆశ్రయించటం, న్యాయమూర్తులు కూడా చూసేసి ఏ ప్రసార మాధ్యమాల్లో కూడా, అంటే ఒక ప్రదర్శనశాలలోనే కాకుండా ఎక్కడ కూడా దాన్ని విడుదల చేయొద్దని చెప్పని తీర్పు ఇవ్వడం కూడా జరిగింది. ఇవన్నీ దృష్టిలో పెట్టుకున్న తర్వాత వీళ్ళు కూడా దానికి సంబంధించినంత వరకు ఇప్పుడున్న ప్రభుత్వానికో లేకపోతే వ్యక్తిగతంగానో ప్రతి వ్యూహంగా కొన్ని చిత్రాలు నిర్మిస్తున్నారనే వాదన బయటకు తీసుకురావడం కూడా జరిగింది. ఈ రోజున్న పరిస్థితుల్లో వాస్తవాన్ని చూసుకుంటా ఉంటే చిత్రాల వల్ల పెద్ద ఉపయోగం జరుగుతుందని కానీ, దానివల్లే గెలుపోవటంలో నిర్ణయపడతాయని కానీ అయితే నేనైతే భావించట్లేదు. చిన్న చిన్న ఇబ్బందులు ఏదన్నా ఉంటే ఉండొచ్చు. కొన్ని చేసినవి బలంగా, అంటే ప్రజలకి తెలిసినవి అట్ని బలంగా చెప్పగలిగితే ప్రజలు ఆదరిస్తారు. రామ్ గోపాల్ వర్మ తీసిన వ్యూహంలో అయితే అలాంటివి లేవు అనేది చాలా స్పష్టంగా అర్థమైపోయింది. ఆయన ప్రచార చిత్రాలు చూసినప్పుడే వాటి గురించి మనకి స్పష్టంగా తెలిసింది. దాని మీద వీళ్ళు వెళ్ళారు. న్యాయమూర్తులు కూడా చాలా విస్పష్టంగా చెప్పడం కూడా జరిగింది. కాబట్టి దానిలో లోపం ఉందనేది అర్థమైపోయింది. అది రేపు 21 తర్వాత ఏం చెప్తారనేది చూసుకోవాలి. ప్రతి వ్యూహంగా చిత్రాలు నిర్మిస్తున్నారనే కదా మీరు అడుగుతుంది. ఇప్పటివరకైతే ఆ సమాచారం లేదు. కొంతమంది ప్రయత్నించారని సంగతి తెలుసు, కానీ చిత్రీకరణలో ముందుకెళ్ళారని, ఈ చిత్రానికి పోటీగానో లేకపోతే రేపు ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని ఆ చిత్రాలను విడుదల చేస్తారని కానీ ఇప్పటి వరకు అయితే సమాచారం అయితే లేదు. మరి ఉంటే ఈ పాటికి దీనికి ప్రతి వ్యూహానికి వాళ్ళు పేరుతోటి ప్రచారం కూడా జరిగేది కదా, జరగలేదు. కాబట్టి అది లేదనే భావించాల్సి వస్తుంది. అయితే కొన్ని పేర్లు తెర మీదకి వచ్చాయి సార్. ఏమని వచ్చాయంటే హూ కిల్డ్ బాబాయ్, కోడి కత్తి అని చెప్పేసి కొన్ని సినిమా పేర్లు. అది తెలుగుదేశం పార్టీ నాయకులు కావచ్చు, లోకేష్ బాబు గారు కావచ్చు, చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, మాట్లాడుతూనే ఉన్నారు కదా దాని గురించి వీళ్ళు ప్రచారం చేస్తున్నారేమో. కానీ ఇప్పుడు ఓటమ్మా మీరు అన్నట్టు పేర్లు ఏమైనా ఉండేయంటే తెలుగు చలనచిత్ర నిర్మాత మండలి అనేది ఒకటి ఉంటుంది. అలాగే తెలుగు మామూలుగా దానికి సంబంధించినంత వరకు తెలుగు చలనచిత్ర నిర్మాత మండలిలో నిర్మాత సభ్యుడై ఉండే వ్యక్తి కావచ్చు, లేదా తెలంగాణ ఛాంబర్లో సభ్యుడై ఉండే వ్యక్తి కావచ్చు, చిత్రాలు నిర్మించుకోవచ్చు. దానికి ఛాంబర్ ఆఫ్ కామర్స్, తెలుగు ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్లో పేర్లు ముందుగానే నమోదు చేసుకోవాలి అక్కడ. అలాంటి ఏదన్నా ఉంటే చెప్పానండి. ఇప్పుడు చిత్రం విడుదలకు ముందే సెన్సార్ కార్యక్రమాలకు వెళ్ళేటప్పటికే ఆ పేరు బయటకు వచ్చేస్తుంది, రావాలి.
దాంతో పొందుపరిస్తేనే వాళ్ళు అనుమతిస్తారు. లేకుండా కూడా ఓ చిత్రం వచ్చింది గతంలో, ఆ తర్వాత దాన్ని మళ్ళీ ప్రచారం చేయడానికి వీలు ఉండదు. ఏదైతే ఉండదు, పేరైతే లేకపోతే అట్లానే విడుదల చేయాల్సి వస్తుంది. కాబట్టి మరి అలాంటి ఏదైనా ఉంటే చెప్పాలి కదా, లేదు కదా, ఇప్పటికీ ప్రచారం అయ్యేయిగా, ఇంతవరకు లేదు కదా అట్లాంటి ఏదన్నది. అవును సార్. అండ్ ఇంకొకటి ఏంటంటే వ్యూహం సినిమా ఏదైతే ఉందో తెలుగుదేశం అధినాయకుడిని కించపరిచేలాగా ఉన్నాయని చెప్పేసి ఎవరైతే టీడీపీ కార్యకర్తలు ఉన్నారో గొడవకి దిగారు. మన ఆర్జీవీ డెన్ ముందు గొడవకి దిగారు, తనని చంపుతామని చెప్పి కొంతమంది టీవీల ముందు కూర్చొని తన తల నరికిన వాళ్ళకి ₹1,00,00,000 బహుమతి అని. సో ఇట్లాంటివన్నీ ఎలా పరిగణించాలి సార్? అంటే తల నరికి తెచ్చిన వాళ్ళకి ₹1,00,00,000 ఇస్తామని అనేది కొంచెం తొందరపాటు చర్య అని అయితే నేను భావిస్తున్నాను. ఆయన వ్యక్తిగతం ఏంటో మనకు తెలియదు, ఆయనకు వచ్చిన ఆవేశం ఏంటో నాకైతే తెలియదు, కానీ అలాంటి పరిణామాలు మంచివి కావనేది అయితే నా ఆలోచన. కార్యకర్తలు వెళ్ళి గొడవ చేశారు అంటే వాళ్ళు, అదే నేను చెప్పాను కదా, ప్రచార చిత్రాల్లో చూసినటువంటి సంభాషణలో చూసినా కూడా, చిత్రీకరణ చూసినా కూడా వాళ్ళకి వచ్చిన అనుమానం నిజమని తేలింది కదా, కాబట్టి వాళ్ళు ఆవేశపట్టడంలో తప్పేం లేదుగా. అయితే ఇక్కడ కంప్లైంట్ ఇవ్వకుండా మన డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ ఆంధ్రాకి వెళ్ళి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది సార్. సో ఎందుకు సార్ ఇక్కడ తెలంగాణలో తన సినిమా అంతా తీసేసి ఇక్కడ ఉన్న ఆఫీస్లో ఇక్కడ గొడవ జరిగితే అక్కడికి వెళ్ళి కంప్లైంట్ చేయాల్సిన అవసరం ఏమొచ్చింది? అధికార పార్టీ వాళ్ళే కదా ఈ చిత్రాన్ని నిర్మించింది, కాబట్టి వాళ్ళు కదా స్పందించేది. అక్కడికి వెళ్తే కదా బలంగా ఉండేది అతనికి, ఇక్కడుంటే మామూలుగానే జరిగి ఉండొచ్చేదేమో. మరి అతను అక్కడ అధికార పార్టీ తరపునే కదా చిత్రం నిర్మించింది, కాబట్టి వాళ్ళు అక్కడికి వెళ్ళారు. ఇప్పుడు ఆంధ్ర రాష్ట్రంలో రక్షక భట వ్యవస్థ ఎలా ఉందో మీకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం అయితే లేదు కదా, కాబట్టి అక్కడికి వెళ్ళారు. ఇప్పుడు ఏదైతే ఇప్పుడు చర్యలు అయితే జరిగాయో, అంటే తన మీద దాడే కావచ్చు, అక్కడ జరిగిన గొడవే కావచ్చు, దీని మీద యాక్షన్స్ అంటే ప్రతీకార చర్యలు అనుకోవాలా, ఇలా తీసుకోవాలి సార్? ప్రతీకార చర్యలు అంటే ప్రతీకారం ఏముంది, ఇక్కడ గొడవలు ఏం జరగలేదు కదా, కాకపోతే వీళ్ళు మాట్లాడారు. ఆయన వెళ్ళి నన్ను ఇట్లా చంపాలనుకున్నారు, దీని మీద చర్య తీసుకోండి అని అన్నారు. సహజంగానే ఏమనకపోయినా కూడా ఈరోజు అన్నారని కొంతమంది, వాస్తవంగా అన్నది కనపడుతుంది కాబట్టి దాని మీద చర్య తీసుకోవాలని ఆయన వెళ్ళాడు. మరి అది వివరణ ఇవ్వాలి కదా, ఈయన ఎందుకు అన్నాను ఏంటి అనేది రేపు వివరణ ఇస్తానని చెప్పి చెబుతున్నాడు. ఆ వివరణ వచ్చిన తర్వాత వాళ్ళే ఆలోచించుకుంటారు ఏం జరుగుతుంది, ఏంటి, ఎందుకు చెప్పాలనుకున్నారు ఏందనేది. ఈ సినిమాలో అయితే ప్రస్తావన మాత్రం జస్ట్ అదొక చర్చ మాత్రమే, అంతే. అది అందులో ఎట్లాంటి వాస్తవాలు లేవంటారు. వీళ్ళు వాస్తవాలు ఉండయనే కదా వెళ్ళింది. న్యాయమూర్తులు కూడా వీళ్ళు చెప్పిన దానికి నమ్మే కదా దాన్ని నిలుపుదల చేసింది, విడుదల కాకుండా 3 వారాలు నిలుపుదల చేశారంటేనే అర్థం చేసుకోవాలి కదా అందుట్లో లోపం ఉందనేది. అయితే ఇప్పుడు ఇది లోకేష్ ప్రొడక్షన్స్ నుంచి వస్తాయని ప్రచారం జరుగుతున్న సినిమాలు అయితే ఏవి రావు ప్రస్తుతానికైతే, నాకు తెలిసినంత వరకు లేదు. మరి ఒకవేళ వస్తే ఈ అన్ని రోజులు కాదు, ఇంతకు ముందులా కాదు పరిస్థితి. అదే నేను అన్నాను, ముందుగా కనుక ఏదన్నా ఓ చిత్రం సెన్సార్ కార్యక్రమాలకు వెళ్ళాలి అంటే దానికి సంబంధించినటువంటి ఈ కార్యక్రమాలన్నీ చేసుకోవాలి. అలా చేసినట్టు దృష్టికి రాలేదు ఇంతవరకు, లేకపోతే ఇప్పటికి ప్రచారంలోకి వచ్చేవి రాలేదు. కాబట్టి అది నిజమని నేను అనుకోవట్లేదు.